హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. రేపు మార్కెట్ సెలవులు, రేపు మార్కెట్ లేదు కదా. సో వీక్లీ సెటిల్మెంట్ ఈరోజే కంప్లీట్ చేశారు. సో దాని విశేషం ఏంటంటే మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయి, ప్లేయర్స్ అంత యాక్టివ్గా లేరు. సెటిల్మెంట్ రోజు కదా, సింపుల్గా ఏం చేశారంటే ఆప్షన్ సెల్లర్స్ దే టుక్ అడ్వాంటేజ్, అంటే డ్రైవింగ్ సీట్ తీసుకున్నారు. ఎట్లా అంటే ఒక 40-50 పాయింట్స్ రేంజ్ అంతే. ఓపెన్ అయిన తర్వాత 40-50 పాయింట్స్, అది కూడా పెద్దగా తగ్గలేదు, అలా అని పెరగలేదు. ఈ విధంగా మరి ఆప్షన్స్ అన్నీ కరిగిపోతాయి కదా. ఈరోజు సక్సెస్ఫుల్గా కరగబెట్టేశారు, ఆప్షన్స్ అన్నింటినీ కరగబెట్టేశారు. అది వాళ్ళు చేసిన పని. టుడే ఈజ్ ఆప్షన్ సెల్లర్స్ డే. ఆప్షన్ సెల్లర్స్ అలాగే చేస్తుంటారు. సో ఈ ఆప్షన్ సెల్లర్స్ ఇట్లా ఎందుకు అలా చేయగలుగుతారంటే దే ఆర్ బిగ్ పీపుల్. ఆప్షన్ సెల్లర్స్ అందరూ కార్పొరేట్స్, బిగ్ పీపుల్. మరి ఆప్షన్ బయర్స్ అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు. సో మార్కెట్స్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్. మార్కెట్ని పెరగనివ్వలేదు ఆటోమేటిక్గా, తగ్గనివ్వలేదు ఆటోమేటిక్గా. ఆ రోజు దగ్గరలో ఉన్నవి అంటే ఆ ప్రైస్, ప్రివైలింగ్ ప్రైస్కి దగ్గరలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా న్యాచురల్గా కరిగిపోయినాయి. అది విషయం. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఈ విశేషం, ఇండియా ఈజ్ నంబర్ వన్ ర్యాంక్ అమాంగ్ వరల్డ్ మార్కెట్స్. ఇండియాస్ నంబర్ 1 ర్యాంక్. ఇండియా నంబర్ 1 ఎలా వచ్చింది అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. మామూలుగానే ఇండియా రెసిలియంట్. చైనా భయంకరంగా పెరిగిపోతున్న రోజుల్లో పెరిగిపోవటం అంటే 2015 అంటే 2010 2020 2010-20 అంటే ఎందుకంటానంటే 2008లో భయంకరమైనటువంటి ఫాల్ వచ్చింది మార్కెట్లో. అప్పుడు నిలదొక్కోవడం కష్టమైంది. ఆ తర్వాత చైనా బాగా అందుకుంది, మిగతా దేశాలన్నిటికంటే ముఖ్యంగా ఇండియా కంటే కూడా బాగా అందుకుంది. జీడిపి గ్రోత్ రేటు 10-11 అలా మెయింటైన్ చేసింది. అయితే ఇండియా కూడా 8-9 అట్లా మెయింటైన్ చేసింది, సెకండ్ ప్లేస్లో ఉంది అప్పట్లో కూడా. తర్వాత ఏమైంది, చైనా బాగా అందుకుంది, పుంజుకుంది. అయితే మనం ఏంటంటే బాగా పుంజుకోలేదు కానీ రెసిలియంట్ అంటే స్ట్రెంగ్త్ ఉందన్నమాట. బట్ ఫైనల్లీ కరోనా వచ్చింది. కరోనాలో వచ్చినటువంటి ఫాలు 2008లో వచ్చిన ఫాల్ తర్వాత 2020లో వచ్చింది, 12 ఏళ్ళ తర్వాత మార్కెట్లు భయంకరంగా పడిపోయినాయి. ఆ తర్వాత రికవరీలో ఇండియా అగ్రగామిగా ఉంది. అన్నిటికంటే ముందు ఇండియా రికవర్ అయింది. తర్వాత చెప్పాలంటే అమెరికా లాంటి దేశాలు, ఏషియన్ కంట్రీస్ కూడా ఓన్లీ ఆఫ్టర్ అమెరికా, ఓన్లీ ఆఫ్టర్ ఇండియా. మరి ఎమర్జింగ్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. ఈవెన్ టుడే ఇట్ ఈస్ మెయింటైనింగ్. 2023 వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇయర్స్ దట్ స్టాక్ మార్కెట్ హ్యాస్ సీన్. చక్కగా కన్సిస్టెంట్గా పెరిగింది 2023లో, చాలా లాభాలు తెచ్చిపెట్టింది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసాయి. దాంతో ఏంటంటే పబ్లిక్ మనీ సేవింగ్స్ కోకొల్లలుగా స్టాక్ మార్కెట్ వైపు వచ్చాయి. ఇప్పుడు బ్యాంకుల్లో బ్యాంక్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఎక్సెప్షనల్గా కొంతమంది చేస్తుంటారు అనుకోండి, అది చేయకుండా ఉండరు. బట్ ఇదివరకే అంత ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు రావటం లేదు బ్యాంక్స్కి. దాంతో బ్యాంక్స్ కొద్దిగా పెంచవలసి వస్తున్నది వీళ్ళకి. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ పెంచకపోతే డిపాజిట్లు రావు, అది పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇండియన్ ఎకానమీకి, థ్యాంక్స్ టు ది విజన్ ఆఫ్ ది పీపుల్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్. అది అయితే దీనికి మరొక కారణం కూడా ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కన్జంప్షన్ కంట్రీ. ఇండియాలో కన్జంప్షను న్యాచురల్గా ఇండియాలో కన్జంప్షన్ పెరిగింది. ఎందుకని పాపులేషన్ పెరుగుతున్నది కదా, తర్వాత ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇన్కమ్స్ పెరుగుతాయో వస్తు సేవలకు డిమాండ్ కూడా పెరుగుతాయి. డబ్బులుంటే ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాం కదా, డబ్బులు లేకపోతే ప్రశాంతంగా కూర్చుంటాం.
సో పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ త్రూ జాబ్స్ అండ్ అదర్ ప్రొఫెషన్స్. సో అదొక రీజన్. సంపాదించడానికి మరి ఏం కావాలి? క్వాలిఫికేషను, స్కిల్లో కావాలి కదా. ఆ స్కిల్ విషయంలో ఇండియాకి పెద్దపీట. అంటే ఎట్లా చెప్పాలంటే యూత్ పాపులేషను ఇండియాలో హయ్యెస్ట్ నంబరు. జపాను, చైనా లాంటి దేశాల్లో ముసలి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ, యూత్ పాపులేషన్ తక్కువ. ఎందుకంటే వాళ్ళు జబర్దస్తి బలవంతాన, అంటే జపాన్ బలవంతాన్ని చేయలేదు కానీ న్యాచురల్గానే వాళ్ళు తగ్గించుకున్నారు. చైనా అయితే బలవంతాన 1 family 1.1 నామ్స్ ఇంప్లిమెంట్ చేసింది స్ట్రిక్ట్గా. అంటే ఒక ఫ్యామిలీలో ఒక్కరే ఉండాలి, ఒకరికి మించి పిల్లలు ఉండకూడదు. కానీ మనం రిస్ట్రిక్ట్ చేయలేదు. అందువల్ల మనకి యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది. యూత్ పాపులేషన్ న్యాచురల్గానే దే వర్క్, దే లెర్న్ స్కిల్స్, దే వర్క్ అండ్ దే మేక్ మనీ అండ్ దే ఆల్సో ఎంజాయ్ ది ఫ్రూట్స్. తర్వాత కన్జంప్షను మనకి ఇండియాలో ఎక్కువ కన్జంప్షన్ పాయింట్ అని ఎందుకు చెప్తామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఇండియాలో కంపేర్డ్ విత్ ద వరల్డ్. చైనా కలుపుకుని ఏ దేశం తీసుకున్నా, అఫ్కోర్స్ ఇండియాకి దరిదాపులు ఎవరున్నారు? చైనాయే కదా. మనకన్నా చైనాలో పాపులేషన్ తక్కువ. చైనా పాపులేషన్ కంటే మన పాపులేషన్ ఎక్కువైపోయింది కదా. వీఆర్ నంబర్ 1 ఇన్ వరల్డ్ పాపులేషన్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బీ వెరీ సూన్ నంబర్ 1. అంటే వెరీ సూన్ అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కాకపోవచ్చు. మనం జస్ట్ బిహైండ్ యుఎస్, చైనా, జపాన్, ఐ థింక్ జర్మనీ, ఫ్రాన్సు కూడా అయిపోయినట్టుంది. మొత్తానికి ఏదైనా కానీ యూకేని వెనక్కి నెట్టేసాం. ఇప్పుడు ఇంగ్లాండ్ మన తర్వాతే. చూసారా, ఇంగ్లాండ్ జీడిపి కంటే మనది ఎక్కువైపోయింది. అంటే ఫస్ట్ 3 ఫోర్సెస్లో ఉంటాయి. రష్యా, ఇంగ్లాండ్ ఇవన్నీ వెనకబడిపోయినాయి. ఎకానమీ జీడిపి గ్రోత్లో ఇండియా ఎక్కడుందామో, అంటే జీడిపి గ్రోత్ అనే కాదు, ఓవరాల్గా ఎక్కడున్నాము అంటే మనం 4th, 5th ప్లేస్ ఆ రేంజ్లో ఉన్నట్టున్నాం. బట్ వెరీ సూన్ వీ విల్ బీ ఎట్ నంబర్ 3 పొజిషన్. నంబర్ 3 పొజిషన్ అంటే సింపుల్గా అమెరికా, చైనా తర్వాత మనమే. అట్లా ఉంటుంది. జపాన్ ఇవన్నీ కూడా, జర్మనీలు, జపాన్లు ఇవన్నీ వెళ్ళిపోయినట్లే. జర్మనీ నిజానికి పెద్ద కంట్రీ. పెద్ద అంటే మిగతా వాటితో పోలిస్తే కొద్ది పెద్దది. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కలిసిపోయాయి కదా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు రూల్. రానున్న కాలం ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్లో రానున్న కాలంలో ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుండే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు కావాల్సిందల్లా ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్. అదే కాదు, విశేషం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంటు చూడండి, ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ బల్జింగ్ పెరుగుతున్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి అంటే ఎఫ్ఐఐస్ పెద్దగా అమ్మటం లేదు, అమ్మినా కొంటున్నారు. అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లో చాలా బాగుంది. ఫారెక్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ చాలా వస్తున్నది ఇండియాకి. మరి ఇట్లా తీసుకున్నట్లయితే చాలా కంపెనీలు, చాలా ఇన్వెస్ట్మెంట్స్, వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్స్ చైనాకి వెళ్ళటం మానేసి ఇండియాకి వస్తున్నాయి. ఇండియా ఈజ్ ఏ స్టేబుల్, వైబ్రెంట్ డెమోక్రసీ. తర్వాత మ్యాన్ పవర్ ఈజ్ వెరీ చీప్, వెరీ రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంది. ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఏమవుతున్నదంటే ఎస్, ఇండియా ఈజ్ రూలింగ్. సో చీప్ మ్యాన్ పవర్ ఉండటం వల్ల మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మా టైంలో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకునేవారు, కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకని? బికాజ్ ప్రైవేటు సంస్థలు పెరిగిపోయాయి. ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ని డామినేట్ చేసేసాయి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అంటే ఎవరో ఆక్షేపించరు. మా కాలంలో, మా చిన్నతనంలో, లేదు మా యంగ్ ఏజ్లో గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు అంతే.
గవర్నమెంట్ జాబ్ అంటే అమ్మో ఏదో మహారాజులాగా చూసేవారు. అది ప్రైవేటా అనేవారు. ప్రైవేట్ అంటే ఉంటుందో కూడదో తెలియదు కదా అట్లా అని. ఇప్పుడు అలా కాదు. సిచ్యువేషన్స్ చేంజ్డ్, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. నౌ థింగ్స్ ఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్. ఓకే, సో అటువంటి వాతావరణంలో మనం వర్క్ చేస్తున్నాము, అటువంటి సిచ్యువేషన్లో. సో కమింగ్ డేస్ విల్ బి వెరీ గుడ్. ముఖ్యంగా సెక్టర్స్లో పవరు, ఎనర్జీ సెక్టరు, తర్వాత రియల్ ఎస్టేటు ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ వగేరా ఎలాగో సదాబారు వెళ్తాయనుకోండి, అది వాటి మీద దృష్టి సారించాలి. నిన్న యుగాది నాటి వీడియో ఎవరు చూడలేదేమో, చూడకపోతే చూడండి. నేను పవర్ సెక్టర్లోనే స్టాక్ చెప్పాను. అంటే కొనుక్కోమని కాదు, కంపల్సరీగా కొనుక్కోండి అని కాదు. ఎందుకంటే రానున్న కాలంలో పవర్ సెక్టర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓకే అండి. సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఏంటంటే, ఈ ట్రేడింగ్ మాస్టర్ క్లాసులు స్టార్ట్ చేస్తాం నేను ఉగాది రోజున. ట్రేడింగ్ మాస్టర్ క్లాస్కి సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉండి వారికి నిన్నటి వీడియో అందకపోతే ఈ నంబర్కి 8121648156 వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వీడియో పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇఫ్ దే వాంట్ టు జాయిన్ అవుదామని అనుకుంటే టీఎంసీ అని ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్.